ఏది అక్రమ కట్టడం, ఏది సక్రమ కట్టడం, దీని గూర్చి 199 మందికి తెలియదు లేదా సరిగా తెలియదు అని చెప్పవచ్చును. ప్రభుత్వాలు ఏనాడు అనవసరంగా ఏ స్ట్రక్చర్ని కూల్చవండి. ఎందుకంటే కట్టడము ఎంతో కాలం పడుతుంది, కూలగొట్టడము చాలా ఈజీ, నిమిషాలు గంటల్లో అయిపోతుంది. చెడగొట్టడం తేలిక కదా, ఒక సామెత ఉంది కదా. మంచి చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. ఒక అంశాన్ని కనిపెట్టాలన్న ఎన్నో సంవత్సరాలు, అంటే ధ్యానం తపస్సు చేస్తే కానీ అది కనిపెట్టలేము. కూల్చడం తేలిక, కట్టడం ఎంతో కష్టం. ఓ ప్రాజెక్టు చూడండి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా పడుతుంది. కనుక ప్రభుత్వాలు అనవసరంగా ఎప్పుడు కూల్చవు. ఎప్పుడు కూలుస్తాయంటే గవర్నమెంట్ భూమి ఉండి బోర్డు పెట్టి ఫెన్సింగ్ వేసి ఉన్న భూమిని ఎవరైనా ఆక్యుపై చేస్తే, అంటే ఎంక్రోచ్మెంట్ అంటారు, దౌర్జన్యంగా, అంటే రాజకీయ బలం ఉపయోగించి, డబ్బు ఉపయోగించి, ఇతర బలాలు, రౌడీయిజం వగైరా ఉపయోగించి ఆక్రమించిన భూమిని మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నెక్స్ట్, రోడ్లను ఎవరైనా ఆక్యుపై చేసినా, రోడ్డు స్థలాలను తగ్గించిన, కాలువ కట్టల్ని ఆక్యుపై చేసిన, చెరువులు, ట్యాంకులు వగైరా ఆక్యుపై చేసిన, కొండలు గుట్టలపైన ఇండ్లు వగైరా కట్టడాలు నిర్మించిన, అంటే జంతువులకు డిస్టర్బ్ చేసిన, పైన ఫారెస్ట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్న, అటువంటి వాటిని ప్రభుత్వం కూలుస్తుంది. అది సత్యమే. వారు కూల్చక ముందే మీరు తీసేయాలి. అటువంటి భూములు కొనకూడదు, కట్టకూడదు. అయితే చాలా రూల్స్ ప్రజలకే బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు, కోర్టులు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ప్రజలకు మేలు చేయడానికి. అయితే వాటిని మిస్యూజ్ చేసి కాస్త తిప్పి టిల్ట్ చేసి ఈ రాజకీయ నాయకులు, ఈ సర్పంచులు కానీ, విలేజ్ సెక్రటరీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్సు, కార్పొరేటర్సు, ఈ మున్సిపాలిటీ ఆఫీసర్లు కానీ, ఇంకా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ, ఇంకా రాజకీయ నాయకులు మిస్యూజ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు రూల్స్ని మళ్ళీ పిచ్చి పిచ్చిగా మారుస్తుంటారనమాట. కొందరు కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని రూల్స్ పెడతారు, మరి కొందరు దాన్ని తీస్తుంటారు, కొందరు పెడుతుంటారు. జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఏది కొనుగోలు చేయాలి, ఏది చేయకూడదు అని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఆ రూల్స్ అన్నీ చూస్తున్నాము. అయితే కోర్టులన్నీ మరియు చివరికి ప్రభుత్వాలన్నీ ఒప్పుకున్నాయి. ఈ తండాల్లో, గ్రామాల్లో, పూర్ ఏరియాలో ఫుల్ ఎగ్జామ్షన్ ఇచ్చేసాయి. G+1 వరకు కట్టుకోవచ్చు, భయపడాల్సిన పని. అది అసైన్ ల్యాండ్ కూడా కావచ్చండి. ఇప్పుడు రైతులకు ఇచ్చేశారు, పట్టా రిజిస్ట్రేషన్ ఇచ్చేశారు, ఎకరమో, అర ఎకరమో, 2 ఎకరాలు ఏదో ఆ రైతులకు ఇచ్చేశారు, అయిపోయినాయి. తండాలు, గ్రామాలు, పూర్ ఏరియా, మాస్ ఏరియా, భూములు లేవు, జనాభా పెరిగారు, టైట్ అయింది, అక్కడ పుట్టి పెరిగారు, మరి ఎక్కడికి పోతారండి? ఇళ్ళు కట్టుకోవాలి. లక్షల తండాలు ఉన్నాయి ఇండియాలో, ఎన్నో రాష్ట్రాల లక్షల గ్రామాలు ఇళ్ళు ఉన్నాయి. అవి కూల్చడం సాధ్యమా? ప్రభుత్వాల వల్ల అయిద్దా? ఆ ప్రభుత్వాలు చేస్తే అవి బతుకుతాయా, ఉంటాయా, నిలబడతాయా? దిక్కు లేకుండా పోతాయి అవి. అందుకనే వదిలేసాయన్నమాట. G+1 వరకు కట్టుకోవచ్చు, అనుమతి కూడా అవసరం లేదన్నది. ఏదో ఇంటి పన్ను కట్టుకోండి, ట్యాక్సులు వగైరా కట్టుకోండి, ఈ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ నడవాలి కాబట్టి. అయితే కొందరు ఈ లంచం కోసం ఈ సర్పంచులు, అంటే కొన్ని చోట్ల ఆడవాళ్ళు సర్పంచులు ఉంటారు, ఈ మగవాళ్ళు చేస్తుంటారు, విలేజ్ సెక్రటరీలతో ఈ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతుంటారు. ఈ విలేజ్లలో, గ్రామాల్లో, పూర్ ఏరియాల్లో ఏదో కొద్దిగా కట్టుకుంటారు. ఏదో పాపం లోన్లు వగైరా తెచ్చుకొని నిదానంగా కట్టుకుంటారు. వాటికి అనుమతి ఏమీ అవసరం లేదు. అయితే పట్టణాల్లో, సిటీలో అనుమతి ఎందుకంటే పలు అంతస్తులు కట్టేస్తారండి, తెలియజేయకుండానో, పర్మిషన్ లేకుండా. ఆ ప్లాన్ సరిగా ఉండదు, డిజైన్ సరిగా ఉండదు, ఫౌండేషన్ సరిగా ఉండదు, టబేల్ అని పడిపోయినాయి అనుకోండి, ఎందరో చనిపోతారు. పట్టణాల్లో, సిటీలో ట్రాఫిక్ మూవ్మెంటు, ప్రజలు ఎక్కుంటారు కదా. థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ని పట్టణాలు, సిటీలు అంటారు. మరి థిన్లీ పాపులేటెడ్ ఏరియాస్ అంటే విలేజెస్ అంటారు. అయితే కోవిడ్-19లో చూడండి మీరు, ఏం జరిగింది కోవిడ్-19లో? కరోనా పట్ట రాలిపోతున్నారు. అమెరికా లాంటి దేశాలనే 10 లక్షల మంది చనిపోయారు, ఎందరో కోట్ల మంది ప్రపంచం మొత్తం చనిపోయారు. కొన్నిటికి లెక్కలు ఉన్నాయి, కొన్నిటికి లెక్కలు లేవు. అప్పుడు దూరంగా ఇల్లు కట్టుకోమని ప్రభుత్వమే చెప్పింది. పొలాలు కట్టుకున్నారు, వాళ్ళ ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఫామ్స్లలో పొలాల్లో దూరం కట్టుకున్నారు, ఎలాంగ్ ది రోడ్డు కట్టుకున్నారు. ప్రభుత్వం వారు కూడా వారికి అనుమతులు ఇచ్చాయి, తెలియజేసి కట్టుకున్నారు. తెలియజేయకుండా కట్టుకున్నా, సక్రమంగా కట్టుకోకపోయినా వాళ్ళకి అనుమతులు ఇచ్చాయి. వాటి గ్రామాల్లో ఏముంటుందండి? అక్కడ ప్రజలు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఏముంటుంది? ఈవెన్ ఎంప్లాయీస్ కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడమే గొప్ప. ఏదో కొద్దిగా ఏదో ఆ జీపీఎఫ్ ఆ లోనో, ఈ లోనో, పోస్టల్ లోనో, ఆటో ఏదో చేసి కట్టుకుంటారు. నిదానంగా 2-3 ఏళ్ళు కట్టుకుంటారు పాపం. వాటికి ఏం అనుమతులు అవసరం లేదు. అయితే సిటీలో, పట్టణాలు ఏంటంటే రద్దీ ఏరియాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పడిపోతాయి. కాబట్టి తెలియజేయాలి, ఇంటిమేషన్ ఇవ్వాలి, పర్మిషన్ తీసుకొని కట్టాలన్నమాట.